అందరికి నమస్కారం మేడం. నమస్కారం. మధుసూదన్ రెడ్డి గారు పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి పాపం మాట్లాడక తప్పదు. కానీ నేనేమంటానంటే నేను మాట్లాడిన దాంట్లో సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ కానీ తప్పు ఒక చిన్న అక్షరం కూడా తప్పు పోయినటువంటి పరిస్థితి లేదు. జంతుకు కలవలేదని చెప్పని సిట్టే ఇచ్చింది, దాని గురించి చెప్పాను నేను. సుప్రీంకోర్టు నుంచి సిట్టే చెప్పింది. కానీ జంతుకు కలిసిందని చెప్పని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు హిందూ సమాజానికి సారీ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా అని చెప్పనేది మా వాదన. దానికి బదులుగా ప్రతిదాడులు దిగడం అనేటువంటిది అన్యాయంగా సార్. ఇది అది నేను మాట్లాడుతున్నా. దీంట్లో పార్టీకి సపోర్ట్ చేసిన దానికి ఏముంది చెప్పండి మీరే. సార్ అయిపోయింది, మీరు చెప్పారు కదా, నన్ను కూడా మీరు హిందూ మతాన్ని పూజిస్తారా లేదంటే వేరే మతాన్ని పూజిస్తారా? మీరు ఫస్ట్ నాకు చెప్పండి. నేను పక్కా హిందువుని, పక్కా ఓకే కదా, ఇంకా పక్కా అంతవరకే సార్ నేను అడిగేది అంతవరకు. ఓకే ఓకే రైట్, ఓకే కదా. ఒక్కసారి ఎన్డీటీవీ రిపోర్ట్ మీ దగ్గర ఉందా, చూసారా మీరు? ఖచ్చితంగా ఉంది సార్, ఎన్డీటీవీ రిపోర్ట్ నా దగ్గర ఉందా? ఉంది. చదవండి, ఎప్పుడు ఉందో చదవండి. ఎన్డీటీవీ రిపోర్ట్ 16/7/2024 తీసుకోండి, లాస్ట్ పేజ్ చూడండి. లాస్ట్ పేజ్ లో వాల్యూస్ మొత్తం వద్దండి, వాల్యూస్ ఉంటాయి. అవును సార్, నా దగ్గర ఉంది సార్ ఎన్డీటీవీ రిపోర్ట్. ఎస్ వాల్యూస్ 16/7/24 ఎస్ వాల్యూస్ చదవండి. లాస్ట్ పేజ్ లో ఉంటుంది చూడండి ఒకసారి. రావట్లేదు సార్, ఓపెన్ కావట్లేదు నాకు. ఇక్కడ నెట్వర్క్ లేదు, లోపల నెట్వర్క్ లేదు. ఇక్కడ లేదు, నేను అడగండి. నెట్వర్క్ ఉండదు సార్, నెట్వర్క్ లేదు. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఎన్డీటీవీ రిపోర్ట్ లో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో సిట్ తేల్చిందంటే జంతు కొవ్వులు కలవలేదు, జంతు కొవ్వులు కలవడానికి ఎటువంటి ఆస్కారం లేదు అని తేల్చి చెప్పేసింది. మధుసూదన్ గారు ఒకసారి, వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మనకి నెయ్యికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన డిస్కషన్ కాదండి. ఇప్పుడు మనకి జరుగుతున్న ఏపీలో జరుగుతున్న ఈ విధ్వంసాల గురించి, ఇళ్లపై జరుగుతున్న దాడుల గురించి మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు నిజంగానే సీఎం నిన్న మాట్లాడినప్పుడు కూడా, మాజీ సీఎం జగన్ మాట్లాడిన విషయం కూడా ఏంటంటే, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది, తప్పకుండా మేము చూస్తాం, దీనికి బదులు ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. దానికి